అప్డేట్ చూస్తున్నాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదులుతోంది. 24 గంటల్లో మరింత బలపడుతోంది. 48 గంటల్లో ఉత్తర తీరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది. ఇక అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రేపు కోస్తా జిల్లాలో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలో అల్పపీడనం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. నగరంలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే 3 రోజులకి దానికి ముందైతే బాణుడు తన ప్రతాపం చూపిస్తూ కూడా సరే ఎండ స్థాయికి కూడా సరే నగరవాసులు అల్లాడిపోతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఒక్కసారిగా ఆ వాతావరణం సాయంత్రం పూట మారడంతో గత 2 రోజులు కూడా సరే సాయంత్రం పూట వర్షం కురిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ పూర్తిగా కూడా సరే మబ్బులు కమ్మేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాలు కూడా సరే ఉదయం వరకు కూడా కంటిన్యూగా వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా సరే జలమయమైన పరిస్థితి, రోడ్ల మీదకి నీరు చేరుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గత 3 రోజులుగా కురిసిన ఈ వర్షం కారణంగానే శేషాచల అడవి గుండా కూడా ఏదైతే అడవిలో నుంచి వర్షం నీరు కూడా సరే తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయానికి ఉన్నటువంటి అదేవిధంగా మాలాడిగుండం వద్ద కూడా సరే భారీ స్థాయిలో కూడా సరే నీరు ప్రవహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క కపిలేశ్వర స్వామి ఆలయానికి కూడా సరే పర్యాటకులు అటు స్థానికులు కూడా సరే ఆ జలపాతాన్ని చూడడానికి అయితే తరలి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వాన ఇప్పుడైతే కూడా సరే కొంచెం చల్లబడిన పరిస్థితి అయితే కూడా ఉంది. కేవలం పూల వర్షంగా మాత్రమే ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 2 రోజులుగా కూడా సరే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో అధిక మోస్తారు వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. రానున్న 72 గంటల పాటు కూడా సరే భారీ వర్షాలు కురుస్తాయనేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా యంత్రాంగం కూడా సరే అప్రమత్తమైన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే తిరుపతి నగరపాలక సంస్థల్లో కూడా సరే ప్రత్యేకమైన హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. తిరుపతికి సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా సరే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఇబ్బందిగా ఉన్నట్టు వాతావరణంలో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో ఉన్న వాళ్ళని కూడా సరే అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళకు కూడా తరలించాలనేసి కూడా సరే ఇబ్బంది అయినప్పుడు అదే వర్షం నీరు చేరితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించాలనేసి కూడా సరే అధికారులు ఆదేశించిన పరిస్థితి అయితే. మరోవైపు అటు తిరుమల తిరుపతిలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అటు తిరుమలలో కూడా సరే శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు కూడా సరే కొంచెం ఇబ్బంది వాతావరణం ఏర్పడిన పరిస్థితి ఉంది. శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు కూడా సరే ఈ యొక్క వర్షం వల్ల కూడా సరే భక్తులు కూడా సరే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే. అదేవిధంగా మాడ వీధులకు సంబంధించి కూడా సరే 4 మాడ వీధుల్లో కూడా సరే వర్షపు నిలిచిపోవడంతో అయితే ప్రత్యేక పైప్ లైన్ ద్వారా కూడా సరే వర్షపు నీటిని టీటీడీకి సంబంధించిన అధికారులు బయట పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కురుచుకున్నటువంటి మనమైతే చూసుకున్నటువంటి అటు పిచ్చాటూరు చిత్తూరు నగరంతో పూసుకున్నటువంటి వరదయ్యపాలెంలో కూడా సరే భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు కడప జిల్లా చూసుకున్నటువంటి చిట్టివేలు మండలాల్లో కూడా సరే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కుక్కలదడ్డి లాంటి ప్రాంతాల్లో కూడా సరే వర్షాలు ఎక్కువ శాతం నిలబడుతుంటో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం బస్టాండ్ ప్రాంతంలో ఉన్నాం. బస్సు ప్రయాణికులు కూడా సరే ఆ యొక్క వర్షాల నేపథ్యంలో కూడా సరే ఆలస్యంగా బస్సులు నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దాదాపు ఒక అరగంట పాటు కూడా సరే ఆర్టీసీ బస్సులు కూడా సరే బస్సులు లేకుండా ప్రయాణికులు కూడా ఇబ్బంది పరుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నగరంలో అయితే ఈ 2 రోజులు కురుస్తున్న వర్షాలకి కూడా సరే నగరవాసులు కూడా సరే ఉపశమనం లభించినప్పుడు కూడా సరే చిరు వ్యాపారస్తులు కూడా మాత్రం కొంచెం ఇబ్బంది తలెత్తిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క చిరు వ్యాపారులు రోడ్లపైన వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా సరే ఈ చిరుజల్లు వానతో వాళ్ళ పనికి కూడా ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో వ్యాప్తంగా అయితే గత 2 రోజులు కురిసిన వర్షాలు కూడా ఇప్పటికే డ్యాముల్లో కూడా సరే వర్షపు నీరు చేరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే. ముఖ్యంగా మనం చూసుకున్నట్టే తిరుపతిలో ఉన్నటువంటి మల్లెమడుగు ప్రాంతంలో కూడా వర్షపు నీరు వస్తున్నట్టు బాలాజీ సంబంధించిన రిజర్వాయర్ ప్రాంతాల్లో కూడా సరే వర్షపు నీరు కురుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు అన్నీ కూడా సరే చేరి ఒక్కసారిగా శేషాకుళం అడవులు గుండా కూడా సరే బయట కొన్ని ప్రాంతాల్లో కూడా సరే వర్షపు నీరు చేరి ఏదైతే జీవకోణ
తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కూడా సరే ఆ నీరు కాలవకుండా ఉప్పెంగుతో పొంగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద మరో 2 రోజులు కూడా సరే సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతాయనేసి కూడా సరే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏదైతే తమ తిరుమల పర్యటనకి ఏదైనా భక్తులు కూడా సరే ప్లాన్ చేసుకుంటుంటే చూసి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది పరిస్థితి అయితే కూడా. ఎందుకంటే వర్షం స్థాయి కూడా సరే ఎక్కువ శాతం కూడా ఉంటే ఉదయం పూట మంచు అయితే తిరుమల కొండలను అయితే కప్పివేస్తున్న పరిస్థితి కూడా అందమైన సుందరీయ దృశ్యాలను అయితే పర్యాటకులు తమ భక్తులు కానీ వాళ్ళ ఫోటోలు మొబైల్లో చిత్రీకరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద గత 3 రోజులు కురిసిన వర్షాలకి ఇప్పటికే తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు అధిక సంఖ్యలో చేరిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి నుంచి.